చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భరత్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కుప్పం ప్రజలు ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుప్పం చిరకాల వాంఛ ఏదైతే ఉందో హంద్రీనేవ కాలువల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగునీరు తాగునీరు అందించిన నేపథ్యంలో ఈ రోజు భారీ ఎత్తున తమ యొక్క రుణాన్ని తీర్చుకునేందుకు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. ఏ విధంగా చూడాలంటారు? మూర్తన్న, మీరు నాకు తెలిసి కుప్పాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కవర్ చేస్తా ఉన్నారు. 4-5 ఎలక్షన్లు కూడా చూశారు. మీకే అర్థమైంటుంది ఇప్పుడు కుప్పం పరిస్థితి ఎలా ఉంది, వచ్చినటువంటి ప్రజలు ఏ రకంగా మన పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరినైనా కూడా ఎంత ఆప్యాయత ఉండి ఎంత మనస్ఫూర్తిగా ఈరోజు నామినేషన్కి వచ్చి వాళ్ళ సపోర్ట్ని తెలియజేసినారు అనేది మీరు వచ్చినటువంటి ప్రజలు వారు చూపించినటువంటి ఆప్యాయత, ఆ వైబ్ అది చూస్తేనే మీకు అర్థమైపోతుంది కుప్పంలో మన బలం ఎంత ఉందనేది. 100% ఈసారి కుప్పాన్ని జయిస్తామనేటటువంటి నమ్మకం, 100% కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామనేటటువంటి నమ్మకం సంపూర్ణంగా మాకుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు 1-2 కాదు. సంక్షేమంలో నాకు తెలిసి దేశంలోనే ఆయనకు ఎదురీడి ఉండేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. కుప్పానికి ఎస్పెషల్లీ ఇక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ని చూసి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో చూసి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటన్నిటిని కూడా అలివేట్ చేయడానికి ఆయన చాలా కృషి చేసి ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వడం, ఒక డిఎస్పీ ఆఫీస్ ఇవ్వడం, మున్సిపాలిటీ చేయడం, మున్సిపాలిటీలో ఇన్ని వర్కులు చేపించడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ కుప్పం దాహార్తి తీర్చేటటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన స్వచ్ఛందంగా ఇక్కడ కుప్పం ప్రజలు బాగుండాలి అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకున్నారు. వాటన్నిటికీ కూడా ఈరోజు జరిగినటువంటి నామినేషన్లో వారి ఒక రకమైనటువంటి గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చెప్పే విధంగా వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ అపోజిషన్ పార్టీలో ఎంతమంది ఉన్నా, ఎన్ని ఇండిపెండెంట్ నామినేషన్ లేపించినా, ఎన్ని కుయుక్తులు పన్నా, ఏ రకమైనటువంటి అంటే డర్టీ పాలిటిక్స్ వాళ్ళు చేసినా కూడా ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయినారు అనేది ఈరోజు తథ్యం. ఈ ప్రోగ్రాంకి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు కూడా రావడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ర్యాలీ చూసి చాలా సాటిస్ఫై, చాలా బాగుంది, కుప్పం ఇంత నిజంగా మనకు చేంజ్ అయ్యి ప్రజలందరూ మన వైపు ఉన్నారనేటటువంటి మంచి హ్యాపీ ఫీలింగ్ తో వెళ్ళినందుకు నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఈ రోజు చూస్తున్నటువంటి జనాదరణ చూసి వారో లేక టీడీపీ కొన్ని కుట్రలు చేస్తోంది, తప్పుడు ప్రచారం చూస్తోంది, దీన్ని ఏ విధంగా సమాధానం చెప్తారు? అంటే వాళ్ళు చేసేటటువంటి చెత్త ఐడియాలు, వాళ్ళు చూపించేటటువంటి ఇవి మనం చేస్తామనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కుట్ర కుతంత్రానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడైనా అదేమన్నా వాడి మొనలాగా ఆ వీడియో మీరు చూస్తే నా పేరు ఇది, పలానా వాడిని, నేను పలానా ఊరికి సంబంధించిన వాడిని, నాకు పలానా డబ్బులు ఇచ్చినారు, తీసుకొచ్చి ఆ మనుషుల్ని తోడుకరమ్మని చెప్పినారు అనేటటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. సెన్స్ ఉన్న ఎవడైనా కూడా నిజంగానే అట్లాంటి కాంట్రాక్ట్ ఇచ్చుంటే కూడా వాడు వీడియో తీసి నువ్వు అడిగినందుకు వాడు చెప్తాడా? మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఎవడైనా చూసినానికన్నా నమ్మకం కలుగుతుందా? నాకు ఈరోజు అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది వరకు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నాకు ఈరోజు బూత్లో నేను అక్క దయచేసి నా నామినేషన్కి రండి అంటే 200-300 మంది ఒక్కొక్క బూత్ నుంచి వచ్చారు. ఈరోజు ఎన్ని వేల మంది వచ్చారనేది మీరు మీ కళ్ళతోనే చూశారు. ఇంకేం అవసరం? అసలు వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చూసుకోలేక ఓవర్ఫ్లో అయ్యేటటువంటి పరిస్థితుల్లో మేముంటే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకునేటటువంటి కర్మ నాకైతే లేదు. మరి వాళ్ళు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి, ఎందుకంటే లాస్ట్ టైం మరి ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఒకరు వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. వారు తరచుగా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ తో వారి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఫోన్లో వీటిలో మాట్లాడుతున్నారని కూడా తెలుస్తా ఉంది. మరి 30 సంవత్సరాలుగా లేనటువంటి అక్కస్సు, 30 సంవత్సరాలుగా లేనటువంటి అవసరం ఈరోజు మీకు కుప్పంలో కలిగింది అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మార్పు అనేది ఉంది. అది వాళ్ళు కూడా గ్రహించారు. ఎక్కడ చేజారిపోతుందో, ఎక్కడ వీళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మారిపోతారనేటటువంటి భయం వాళ్ళలో ఉంది తప్పితే ప్రజల్లో ప్రేమ మాత్రం వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అందుకే ఏదో ఈ ప్రోగ్రామ్ ని ఫ్లాప్ చేయాలని ఇట్లాంటి చెత్త ఐడియాలన్నీ వేసినారు. ఇంకొక మలానూర్ అనే చోట కూడా ఒక 20 మందిని కూర్చోబెట్టుకుని ఎవడోడు బస్సులో ఎక్కుతున్నాడు, ఎవడోడు పోతున్నాడు అని పేర్లు రాసుకునేది. వాళ్ళు మేము మా గవర్నమెంట్ వచ్చినాక నిన్ను ఇది చేస్తాం అది చేస్తామని బెదిరించేది. ఎందుకు ఇదంతా? నీకు ఈ గవర్నమెంట్ వచ్చేది లేదు, చచ్చేది లేదు.
మళ్ళా ఈ ప్రజల్ని భయపెట్టి మభ్యపెట్టి వీళ్ళందరి మీద కూడా నువ్వు యాక్షన్ తీసుకునే విధంగా మాట్లాడడం అనవసరమైనటువంటి రాజకీయాలు. దమ్ము ధైర్యం ఉంటే నీతి నిజాయితీగా ఫైట్ చేయండి, కొట్లాడండి, స్ట్రైట్ పాలిటిక్స్ చేయండి. మీరు నిజంగా ప్రజల్లో మీ మీద అభిమానం మీరంటే ప్రేమ ఉంటే మీకు ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫ్యాన్ గుర్తు మీద అభిమానం ఉంటే మాకు ఓట్లేస్తారు. ఆ ఎలక్షన్ డే తెలిసిపోతుంది ఎవరికి విజయం అనేది. అంతేగాని ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే మీరే ప్రజల దగ్గర ఇంకా హీనమైపోతారని తెలియజేస్తారు. 35 ఏళ్లుగా కుప్పం అభివృద్ధి పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో మోసపూరిత హామీలతో ఈ ప్రాంత ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తా ఉన్నారు. ఈ కుప్పం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కుప్పం ప్రజలందరికీ కూడా కుప్పాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటి మినిమం గ్యారంటీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతున్నారు. ఏమనంటే నేను సింగపూర్ చేస్తా, ఎట్లా చేస్తావు సింగపూర్, ఎట్లా అది చెప్పరు. ఎయిర్పోర్ట్ కడతా, ఎందుకు కడుతున్నావు ఎయిర్పోర్ట్, ఏమొస్తుంది ఎయిర్పోర్ట్ వల్ల కడితే అది చెప్పరు. ఏమైనా సరే నేను ఇండస్ట్రీలు తీసుకొస్తా, 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, ఎట్లా ఇస్తావు 6 లక్షల మందికి ఉద్యోగాలు, నీ బడ్జెట్ ఏమి, ఏ డిపార్ట్మెంట్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తావు. కుప్పంలో లాస్ట్ టైం నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కుప్పం నుంచి 2 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. ఎవడా 2 లక్షల మంది, ఇక్కడ ఓటర్లే ఎంతమంది లేరు. ఏంది నువ్వు చెప్పేది? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తారు? కుప్పంని పలానా ప్రాతిపదికన ఇవన్నీ చేసి నేను డెవలప్ చేస్తాను, కుప్పాన్ని ఇట్లా మారుస్తాను, లేదా ఇంకా కొత్త ఎస్సీజీ పెడతాను, లేదా కమర్షియల్ జోను, మాకుండేది ఒకే ఒక రోడ్డు, ఆ రోడ్డే కమర్షియల్ జోను, కొన్ని సంవత్సరాలుగా ఇదే, ఇంకో కమర్షియల్ జోన్ క్రియేట్ చేయడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేస్తాను, లేదా కుప్పాన్ని ఫస్ట్ నేను వాటర్ తీసుకొని వచ్చి కుప్పాన్ని సస్యశ్యామలం చేసి వాటర్ అబండెంట్ గా పెడితే ఈ బెంగళూరులో ఏవైతే 30-40 క్రోర్స్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఇవన్నీ బెంగళూరు అవుట్స్కర్ట్స్ లోకి వచ్చి పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ల్యాండ్ రేట్స్ పెరిగిపోయి అక్కడ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు పలంనేరు ఎస్సీజీకి మారిపోతున్నారు. ఆ ఇండస్ట్రీస్ ని క్యాప్చర్ చేసి ఇక్కడ పెట్టడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ వాటర్ అబండెంట్ లేదు కాబట్టి వాళ్ళు రానంటున్నారు. దానికి ఏం చేయాలో ప్లాన్ చేయండి. మేమైతే నెక్స్ట్ 5 ఏళ్లలో పాలార్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, 2 డ్యాములు కట్టడం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కృష్ణా జలాన్ని తీసుకొచ్చి ఈ ఏరియాని ఫస్ట్ వాటర్ రిచ్ చేసి తర్వాత ఇక్కడికి ఇండస్ట్రీస్ ని తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలనేది నాకున్న అజెండా. ఈ 5 ఏళ్లు నేను దాని మీదనే పనిచేస్తా. కుప్పం ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్క కమర్షియల్ జోన్ కాకుండా ఇంకో 2-3 కమర్షియల్ జోన్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల మనుగడను కానీ వాళ్ళ స్టేట్ ఆఫ్ లివింగ్ ని కానీ మార్చడానికి ప్రయత్నం చేస్తాయి. ఇది కుప్పంకి అవసరం. అంతేగాని కుప్పంకి ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని పోయేటోడు ఎవరు లేడు, అంత రిచ్ ఫెల్లో ఎవరు లేరు. ఒక చంద్రబాబు నాయుడు తప్పితే ఆయన ఒకటే రిచ్, ఇంకెవరు రిచ్ లేరు. సో ఆయన సొంతాని కోసం ఆయన ఎయిర్పోర్ట్ కట్టుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు ఎందుకు? సో ఇట్లాంటి అనవసరమైన హామీలు ఇవ్వడం వల్ల నాకు తెలిసి కుప్పం ఇంకేం మారిపోదు. ఆయన నోటితో స్వయాన మొన్న వచ్చినప్పుడు ఈ 30 సంవత్సరాల్లో నేను చేయలేనివన్నీ కూడా 5 ఏళ్ళలో చేస్తాను, 30 సంవత్సరాల్లో ఏం చేయలేదని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే ఇంక నేను ఏం చేయలేను. అదన్నా కుప్పం ప్రజలు గ్రహిస్తారని అయితే నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. 35 ఏళ్లుగా కుప్పం ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు మాయ మాటలు నమ్మొద్దు అంటున్నారు కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్. ఈ నేపథ్యంలోనే కుప్పం పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించి ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాము. కుప్పం ప్రజలు ఎప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.